విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం గతంలో తామంతా చేసిన పోరాటం ఫలితంగానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నిధులు ఇచ్చిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన తొలి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే అంశాల గురించి చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే విధంగా వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకుండా వైసీపీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుందని అన్నారు. కనీసం టీడీపీ నాయకులు కూడా మద్యం షాపులు లేదా ఏవైనా పనులు చేయాలంటే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు ఏకపక్షంగా మారాయని, కనీసం ఎస్పీ చెప్పినా పోలీసులు వినని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోందన్నారు. వీటన్నింటిపై ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వెనుక ఎన్నో పోరాటాలు ఉన్నాయన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ చేసిన కృషి ఏమీ లేదన్నారు. 2014లోనే బీజేపీ విశాఖకు ప్రైవేటీకరణకు సిద్ధమైందని, ఇప్పటికీ ఆ కత్తి వేలాడుతోందని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా నూతన కమ్యూనిటీని, ముఖ్యంగా యువకుల్ని అలాగే అన్ని వర్గాల వారిని కూడా చేసి నాయకత్వం పెంపొందించడంతో పాటు గతంలో మాదిరి కాకుండా ఆర్గనైజ్డ్ పార్టీ, పొలిటికల్ పార్టీ అంటే కేవలం అధికారం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే కాదు, ప్రజల యొక్క సమస్యలు తీసుకొని అటు ప్రతిపక్షంగా ఉన్నా లేకుంటే అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలే కూడా తీసుకొని ముందుకు పోవడమే లక్ష్యంగా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన కార్యవర్గాన్ని కూడా వేయడం కూడా జరిగింది. వారి యొక్క అనుగుణంగా, వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ఈరోజు నాయకత్వం యొక్క, రాష్ట్ర నాయకత్వం యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి జిల్లా వరకు కూడా బలోపేతం చేయాలని చెప్పేసి, దానికి ప్రజా సమస్యలనే ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా అందరూ కూడా చర్చించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ జిల్లాలో జరుగుతున్న మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో వారి యొక్క పరిపాలన కానీ, వారు హామీలు అమలుపరిచే దాంట్లో అవన్నీ కూడా ఇక్కడ ఈరోజు కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు కానీ, వారి యొక్క అవినీతి అనేది కూడా ఈరోజు ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా అయిపోయింది. ఈరోజు కూటమి తరపున అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినారో వారు కేవలం డబ్బు, ధనార్జనకు మాత్రమే ధ్యేయంగా తీసుకొని కూడా పనిచేస్తున్నారు. ఇసుక దగ్గర నుంచి అలాగే లిక్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, ఒక చిన్న ఎఫ్ఈ షాపు కూడా వారి పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పినా కూడా కొద్దో గొప్ప వారికి అప్పచెప్పుతేనే, వారి ఆఫీసుల్లో అప్పచెప్పితేనే వారికి ఇచ్చే పరిస్థితిని ఇవి కూడా ఈరోజు కూడా ఈ జిల్లాలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి. ఈ అన్ని దానిపైన కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు మేమందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడికక్కడ కూడా నిలబెట్టాలని చెప్పేసి, అలాగే మరి ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు కూడా వ్యవస్థ కూడా ఈరోజు వన్ సైడ్ కూడా అయిపోయింది. కూడా ఈరోజు ఎస్పీ మాట ఎక్కడ కానీ వాళ్ళ సిఐలు కానీ కానిస్టేబుల్ కూడా వినలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది. సిఐలు కూడా ఎస్పీ గారు ఏం ఆదేశాలు ఇస్తారు, డిఐజీ గారు ఏం ఆదేశాలు ఇస్తారని చెప్పి చూడకుండా వారికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధి వైపు అంటే ఎమ్మెల్యేనో వారు ఏమి చెప్తారు దాన్ని మాత్రమే వినే పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది. అలాగే రెవెన్యూ సైడ్ కూడా తహసీల్దార్ కావచ్చు లేకుంటే ఆర్డీఓ గారు కావచ్చు, ఈ పరిస్థితి అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా పార్టీ కూడా మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. అంటే ప్రతి ఒక్క సమస్యను కూడా, ప్రజల సమస్యను తీసుకొని వారి కోసం ఎంతవరకైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి కూడా ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం కూడా నిర్ణయం కూడా తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే అన్ని విషయాలు కూడా అమ్మఒడి అనేది కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్కి ఇస్తామని చెప్తున్నాడు.
ఇవన్నీ కూడా అంటే దాదాపుగా ఇప్పుడే అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే 60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చి ఉండేవాడు ఈ 7 మాసాల్లో. కానీ ఈరోజు ఒక పెన్షన్లు తప్ప నెల ఇచ్చే ఒక 2,700 కోట్లు నెల ఇచ్చేది తప్ప ఈ 5 నెలలు ఎక్కడ కానీ ఒక రూపాయి కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఇవ్వకుండా ఇవన్నీ కూడా ముందుకు పోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం కేవలం రాజధాని అని చెప్పేసి అప్పులు చేసిన డబ్బు కావచ్చు, మిగతా డబ్బు అంతా కూడా తీసుకొని పోయి కేవలం రాజధాని అమరావతిలోనే ఖర్చు పెడుతున్నాడు, కానీ జిల్లాలో కానీ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ కూడా ఇష్యూ తీసుకొని జనంలోకి పోవాలని చెప్పేసి మేమంతా కూడా తీర్మానిస్తాం. అనేది కూడా అది మన హక్కు అనమాట, మన రాష్ట్ర ప్రజల హక్కు. ఆ రోజు పోరాటం ద్వారానే విశాఖపట్నంలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా స్థాపించుకోండి కూడా చాలా పోరాటాలు చేశారు, ఎంతోమంది త్యాగం కూడా చేశారు. కానీ అటువంటి స్టీల్ ప్లాంట్ని 2014లో ఈ రాష్ట్రంలో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అలాగే పైనుండే బీజేపీ పార్టీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు తెచ్చి ప్రైవేటైజేషన్ పోవాలంటే ఆ రోజున ప్రభుత్వం వైఫల్యం చేసి దాన్ని ముందుకు పోతూ ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అటు పార్లమెంటులో కానీ కేంద్ర ప్రభుత్వంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పోరాటాలు చేసి అనేక రకంగా కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసి దానికి వెంటనే కూడా మేము ఒప్పుకోమని చెప్పి తీర్మానం చేసి అనేక పోరాటాలు చేసిన దానివల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వము కూడా తల ఒగ్గి ఈరోజు వెంటనే కూడా మేము ఇక్కడ 11,000 కోట్లకు పైబడి కూడా వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి దానికి కూడా తీర్మానం చేసి, అయినా మేమందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండేది ఏదో వారి గొప్ప అని చెప్తున్నారు, కానీ ఆ రోజే చెప్పించలేకపోయింది. అంతేకాదు ఈరోజు నిన్ననే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. మా తర్వాత కేంద్రంలో ఉండే మంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మంత్రి చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట, మేము కూడా అనుకోలేదు ఇంత త్వరలోనే ఇప్పుడే చెప్తారు అని అంటే అక్కడ అంటే ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది వారి యొక్క రోల్ అనేది కూడా ఏం లేదు. గతంలో అనేక పోరాటాలు చేసిన దానివల్ల ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తల ఒగ్గింది. అయినా కూడా ఇంతటితో మా పార్టీ అనేది కూడా ఎక్కడ కానీ సాటిస్ఫాక్షన్ కానీ నమ్మకం లేదు. ఈరోజు ఇంకా కూడా ప్రైవేటైజేషన్ కత్తి అనేది ఇంకా ఇప్పటికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఇంకా వేలాడుతూనే ఉంది అనేది మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే క్యాప్టివ్ మైన్స్ అనేది ఇంతవరకు అనేది కూడా ఇవ్వలేదు. మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ చెప్పేదంతా కూడా ఏమంటే క్యాప్టివ్ మైన్స్ లేకనే ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఉంటుంది, నష్టాల్లో పోతుంది అనేది కూడా ఉంది. కూడా ఆ క్యాప్టివ్ నిజంగా కూడా వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఏదో ఇక్కడ ప్రజల యొక్క దానికి తల ఒగ్గి ప్రకటన చేసినట్లే 11 అని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంకా కూడా ప్రైవేటైజేషన్ చేయకూడదంటే వెంటనే కూడా క్యాప్టివ్ మైన్స్ అనేది వెంటనే దానికి అలాట్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అలాట్ చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు దానికోసం కూడా మేము అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దాని క్యాప్టివ్ మైన్స్ వెంటనే కూడా అలాట్ చేయాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధంగా